నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఏంటంటే డాక్టర్ సంతోష్ రాజ్ అనే డాక్టర్ పైన ఈరోజు ఎంఐఎం గుండాలు అతి దారుణంగా అతని మీద దాడి చేసి, వ్యక్తిగత దూషణలు చేసి, తర్వాత ఆయనను అంటే ఒక రకంగా భయభ్రాంతులకు దాదాపు చాలా రోజులు భయభ్రాంతులకు గురి చేసి దాడులకు ఏర్పడ్డారు. దాని తర్వాత ఇదొక్కటే కాదు. ఆ నిర్మల్ అనేక సార్లు హిందువుల మీద కూడా దాడి చేస్తూనే ఉన్నారు. అనేక కార్యక్రమాలు. ఇప్పుడు అదే బైంసాలో చూస్తే పండగ పూట చేసుకుంటే సకినాల మీద, దాంట్ల మీద కూడా మూత్రాలు పోసి, తర్వాత వాళ్ళని కొట్టి మొత్తం ఎంత ఇబ్బంది పెట్టారంటే, ఈరోజు ఏంది అసలు ఇప్పుడు మామూలుగా డాక్టర్ అనే వ్యక్తి ఆయన ప్రొఫెషన్ ఆయన ఏందో చేసుకుంటాడో, ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఆయన తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆయన చేసిన దాని మీద ఒకసారి అనైక్యతని ఏమన్నా చేసినట్టే దాని మీద చట్టంగా చర్య తీసుకోవాలి. కానీ ఈ దాడులు ఏంది? ఈ దాడులు చేస్తూ ఎవరు ఎప్పుడో చెప్పుకోపోడి ప్రభుత్వం మాది ఉంది, మాదే చైర్మన్ ఉన్నాము అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతూ అక్కడ వాళ్ళ మీద అది చేసుకుంటే భయభ్రాంతులకు సృష్టిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న కూడా ఏంటి, మొన్న ఆంధ్రాలో వాళ్ళు రాముని గుడి కట్టిస్తామంటే ఒక డిప్యూటీ స్పీకర్ పోతే ఆయన వెళ్ళి దాడి చేయడానికి పోయారు. అంటే ఈ సమాజం ఎక్కడ పోతుంది అంటే హిందుత్వం అనేది నశించిపోవాలనా, లేకపోతే హిందుత్వం ఉండకూడదా? హిందూ అని చెప్పుకుంటారు భయభ్రాంతులకు గురి కావాల్సిందేనా? ఎప్పుడు ఇట్లా బతకాల్సిందేనా? ఇప్పుడు సంఘం అనేది పెట్టుకున్నది సంఘటితం కోసం పెట్టుకున్నారు. ఈ సంఘము లేకుండా ఏది లేకుండా మనం కేవలం మన అవసరం కోసమే మనం వాడుకొని మన కోసం మన వ్యక్తిగతంగా ఉంచుకుంటే రేపు మనల్ని కూడా రక్షిస్తాడు. అందుకే మేము వాసవి యువసేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఆ సంస్థ ద్వారా మేము సాధ్యమైనంత వరకు సమస్యలపైన నిలదీస్తాము. అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. మా వరకు మేము అన్నీ చేస్తున్నాము. ఈ ఈ ఈ చర్యను మేము చాలా బలంగా నాగర్ కర్నూల్ ఆర్యవైశ్య శాఖ తరఫున కూడా మేము చాలా బలంగా ఖండిస్తున్నాము. దీన్ని ప్రభుత్వాన్ని కూడా వివిధ మార్గాల ద్వారా ఈరోజు కేవలం ఒకవేళ మా నిరసనను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. రేపు అవసరమైతే క్షేత్రంలోకి వస్తాము, నిరసనను వివిధ మార్గాలు తెలియజేస్తాము. అవసరమైతే ధర్నాలు చేస్తాము, ర్యాలీ చేస్తాము, దిగ్బంధనం చేస్తాము. ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు చేసి వాళ్ళకు సపోర్టింగ్గా ఉండకుండా వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలి. ఇది ఏంటంటే దీనివల్ల వేరే వాళ్ళకు కూడా ఏంటంటే కొంత భయం ఏర్పడుతుంది. లేదు ఎంఐఎం ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు, ఎంఐఎం అయినా ఎవడు ముఖ్యమంత్రి ఉన్నా స్టీరింగ్ మా చేతుల్లో ఉండాలి. రెడ్డి అయినా, రావైనా, కాపైనా, కమ్మైనా, ఇది ఎవడైనా స్టీరింగ్ మా చేతుల్లో ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి రేపు అవసరానికి ఇంటికి వచ్చి తగ్గిపోతారు. ఇటువంటి చర్యలను ఖచ్చితంగా ఖండిస్తూ మేము మా నాగర్ కర్నూల్ వాసవి యువసేన తరఫున గట్టిగా ఖండిస్తున్నాము. ఇది ఒకవేళ చర్యలు వాళ్ళు ఇట్లా తీసుకోకపోతే మేము దీనికి ఖచ్చితంగా వివిధ మార్గాల ద్వారా నిరసన చేస్తాం, ధర్నా చేస్తాం, ర్యాలీలు చేస్తాం. అందరికీ తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జై వాసవి మాత. ఈరోజు ఇక్కడ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మాది ఇక్కడ వాసవి సేవ యువసేన నాగర్ కర్నూల్లో ఉన్నాము. ఇందులో మొత్తం ఆర్యవైశ్యులం ఉంటాము. బీద ఆర్యవైశ్యులకు, ఆపదలో ఉన్న ఆర్యవైశ్యులకు ఆదుకోవడానికి దాదాపు ఒక 40 మంది కమిటీగా ఏర్పడి పార్టీ రహితంగా మేము ఓన్లీ ఆర్యవైశ్యుల చైతన్యం కొరకు మేము ఈ యొక్క కమిటీని ఏర్పరచుకున్నాము. ఇందులో మాకు అధ్యక్షునిగా ప్రమోద్ కుమార్ గారు, కార్యదర్శిగా బిల్లకంటి నందు గారు, నేను గౌరవ అధ్యక్షునిగా ఉన్నాము. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య విషయం ఏమంటే, నిర్మల్లో ఒక ఆర్యవైశ్య సోదరుడు, మా దాంట్లో జాబులు దొరికేదే తక్కువ, అందులో ఒక డాక్టర్గా ఉన్న సంతోష్ రాజ్ కుమార్ గారిపై కొంతమంది దాడి చేసిండ్రు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆర్యవైశ్యులం అంటే మేము రాజకీయ పరంగా కాకుండా ప్రతి ఒక్కరికి కుటుంబపర సేవలు మేము అందిస్తూ ఉంటాం, వ్యాపార పరంగా. కానీ మామూలను ఇంత దౌర్జన్యంగా దాడి చేయడం మాపై చాలా బాధాకరము. ముఖ్యంగా ఎందుకంటే ఆర్యవైశ్యుడు అనేవాడు సమాజంలో తన డబ్బులు పెడతాడు, తను ఉద్ధరిస్తాడు, పైసలు పెడతాడు, పని చేస్తాడు, దేనికైనా ఉంటాడు. అన్న అమ్మ అనే ప్రేమతోటి కలుపుకొని పోతుంటాడు. అసొంటి వారిపై ఇలా దాడి చేయడం చాలా తీవ్రమైన ఖండిస్తున్నాం, చాలా బాధాకరంగా చెప్తున్నాం. ఎందుకంటే మన ఆర్యవైశ్యుల్లో అందరూ కూడా చైతన్యంగా రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఇందుకు స్పందించాలి.
పార్టీ రహితంగా మాకు ఏ పార్టీ తోటి మాకు అది లేదు. అందరు పార్టీలు అధికార అనధికార అందరు పార్టీ నాయకులు కూడా ఈ యొక్క ఇలాంటి వయసులపై దాడులను ఖండించాలి. మీరు ముందరకు వచ్చి దాన్ని సామరస్యంగా పరిష్కరించాల సమస్యలను. అదేవిధంగా ఎందుకు ఇంత దూరం పోతుంది? అందరము బంధువులమే, అందరము స్నేహితులమే, కులం మత రహితంగా అందరము ఒకరికొరికి కావాల్సిన వారమే. కానీ ఇలా చేయడము ఏదో కుట్ర పెట్టుకొని రాజకీయాలు పెట్టుకొని అమాయకులైన ఈ వైశ్యుల మీద దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. డివి నారాయణ, నాగర్ కర్నూలు.